శ్రీకాకుళాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వెల్లడించారు. 7 రోడ్ల కూడల వద్ద ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం వద్ద నాగవలి నది తీర ప్రాంతంలో పరిశుభ్రత గల స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటుగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లు మాట్లాడుతూ నాగవలి వంశధార నదుల పరిశుభ్రత పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. నగరంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని ఒకే ప్రాంతానికి చేర్చి దాన్ని శుభ్రపరిచి నదిలో వదిలే విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా వివరించారు. ఇందుకు నిధులు భూమిని కూడా కేటాయించినట్లుగా చెప్పారు. గుడ్ మార్నింగ్ శ్రీకాకుళం. ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మన జీవనదులైనటువంటి నాగావళి వంశధార నదుల్ని కాపాడుకుందాం అనే పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శ్రీకాకుళం పట్టణ వాసుల సహాయ సహకారాలతో నిర్వహించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారైనటువంటి శ్రీ స్వప్నిల్ పుణ్కర్ దినకర్ గారు, అలాగే ఎస్పీ మహేందర్ రెడ్డి గారు, అలాగే జేసీ గారు, అలాగే కమిషనర్ గారు, ఇతర నగరం నుండి పెద్ద ఎత్తున అన్ని సంస్థల నుండి, స్వచ్ఛంద సంస్థల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా మిత్రులకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ 15 రోజులే కాకుండా మనం కంటిన్యూస్గా ఈ శ్రీకాకుళం నగరాన్ని మనం కాపాడుకొని స్వచ్ఛమైన శ్రీకాకుళం నగరంగా మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు నదిలోకి వేస్ట్ వాటర్ మొత్తం వచ్చిస్తున్న సందర్భంలో దీన్ని అందరిని కూడా ఒక దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ఎస్టీపీ ప్లాంట్ను కూడా త్వరలోనే మళ్ళీ ఆ పనుల్ని పునఃప్రారంభించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాం. అలాగైతే నగరం మధ్యలో నుండి వస్తున్నటువంటి మిర్తి బట్టి ఏదైతే ఉందో దానికి కూడా మళ్ళీ రివైజ్ అంతా రేట్స్ చేసి మళ్ళీ ప్రతిపాదనలు సిద్ధం చేసి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా అది కూడా పంపించడం జరిగింది. అలాగే ఏదైతే నదీ పరివాహక ప్రాంతం కంటిన్యూస్గా ఇక్కడ ఇప్పుడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, కమిషనర్ గారు మేమందరం డిస్కస్ చేసుకున్నాం. ఒక ఏదైతే ఇక్కడ మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ ఉన్నప్పుడు కూడా ఉన్నంతలో ఈ కంటిన్యూస్గా అలాంగ్ ది రివర్ ప్యారలల్గా ఒక రోడ్ను ఫార్మేషన్ చేయడానికి కూడా, తద్వారా పొద్దున్నే నగరవాసులకి వాకింగ్ కోసం కానీ, సైక్లింగ్ ట్రాకింగ్ కానీ, అలాగే వాకింగ్ ట్రాక్, దాంతోపాటుగా ట్రాఫిక్ కూడా ఏదైతే చిన్న వెహికల్స్, ఆటోలు, 2 వీలర్స్, కార్లు, లైట్ మోటార్ వెహికల్స్ అన్నీ కూడా ఇటువైపు పంపించే ఉద్దేశంతో ఒక ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అలాగే ప్రజలందరికీ, అలాగే యువకులకు, స్వచ్ఛంద సంస్థలకు అందరూ కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ మనందరం కలిసి స్వచ్ఛమైన శ్రీకాకుళం పట్టణాన్ని మనం నిర్మించుకుందాం. మనం కూడా దేశంలో ఏ పట్టణంతో కూడా మేము తీసుకోమని చెప్పి మనకు కూడా కేంద్ర స్థాయిలో కూడా మంచి అవార్డు తీసుకోవాలి. మనం అందరం కష్టపడి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన శ్రీకాకుళాన్ని నిర్మించుకోవాలని సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమం ఇంత బాగా ఏర్పాటు చేసిన నగర మున్సిపల్ సిబ్బంది వారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ ఎస్పీ మహేష్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, అలాగే మన ఇక్కడ ఇతర పార్టీ పెద్దలు, అలాగే స్వచ్ఛంద సభలు, ఎన్జిఓస్, అసోసియేషన్స్, మరి ముఖ్యంగా మన మున్సిపల్ ఎంప్లాయీస్, మున్సిపల్ వర్కర్స్, స్టూడెంట్స్ చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో మరి ముఖ్యంగా మన ఈరోజు ఈ ఒకటి నాగావళి క్లీనింగ్ లేకుండా ఒక ఓవరాల్ అంటే కాంప్రిహెన్సివ్ సొల్యూషన్ మనం ఎలా ఇవ్వచ్చు. నాకు తెలిసి చాలా వరకు డ్రైన్స్ శ్రీకాకుళం సిటీ నుంచి డ్రైన్స్ అది అన్ని నదిలో కలుస్తాయి, అదే అవ్వకూడదు. సో దీనికోసం ఈ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇది అంతా దీనికోసం దీని కింద ఈ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కట్టేసి అది వాటర్ రీట్రీట్ చేసుకొని తర్వాత రివర్లో వదలడం లేకపోతే రీయూజ్ చేయడం అది కూడా మనం స్టార్ట్ చేస్తాము.
దీనికి ల్యాండ్ కానీ నిధులు కానీ ముందుగానే కేటాయించడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా ప్రోగ్రెస్లో ఉంది. ఇది కాకుండా పబ్లిక్ కూడా దయచేసి గమనించాలి. ఇప్పుడు ఇది 7 రోడ్ జంక్షన్ నుంచి బ్రిడ్జ్ ఏదోటి ఉంది, అక్కడ వచ్చి ఈ నాగావళి వైపు ఒక చిన్న రివర్ ఫ్రంట్ పార్క్ ఉంది. అక్కడ నుంచి కూడా ఈ మన ఒక గుడి కూడా ఉంది. అన్ని చోట్ల నుంచి నాగావళి రివర్లో ఈ చెత్త డంప్ చేయడం జరుగుతుంది. ఈ చెత్త అంటే ఇప్పుడు చూస్తే మనకి ప్రతిరోజు మన వాడిన ఐటమ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈ డైపర్స్ కానీ, ఇవి కాకుండా ఈ షాంపూ శాచెట్స్ కానీ, ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్, ఈ కొబ్బరి బండాలు చాలా దొరికింది ఈరోజు. సో